హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ క్రికెట్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 లార్డ్స్ టెస్ట్ మ్యాచ్. సో లార్డ్స్ టెస్ట్ మ్యాచ్లో డే 2లో చూసుకుంటే మన టీమిండియాకు ఇట్స్ ఆల్ అబౌట్ జస్ప్రీత్ బుమ్రా అండ్ కేఎల్ రాహుల్. సో జస్ప్రీత్ బుమ్రా మన ఇండియా తరపు నుంచి ఎంతోమంది ప్రధానమైన క్రికెటర్స్ ఉన్నారు. లైక్ సునీల్ గవాస్కర్ తీసుకోండి, సచిన్ టెండూల్కర్ తీసుకోండి, విరాట్ కోహ్లీ తీసుకోండి. సో వీళ్ళందరికీ లార్డ్స్ హానర్స్ బోర్డులో వాళ్ళ పేరుని లెక్కించుకునే అవకాశం అయితే దక్కలేదు. బట్ బుమ్రా మాత్రం మిస్ అవ్వలేదు. బుమ్రాకి లార్డ్స్ హానర్ బోర్డ్ పై తన పేరుని లిఖించుకునే అవకాశం అయితే దక్కింది. సో అందుకే టైటిల్ చూస్తే లార్డ్ బుమ్రా. సో లార్డ్స్లో బుమ్రా ఏం చేశాడు అండ్ మన టీమిండియా డే 2లో ఎలా ప్రోగ్రెస్ అయింది అనేది వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డే 2లో చూసుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ బాలే జో రూట్ 99 దగ్గర ఉండేవాడు కదా. ఫస్ట్ బాలే 4 కొట్టాడు అండ్ సెంచరీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇట్స్ అండ్ వండర్ఫుల్ సెంచరీ ఫర్ హిమ్. అండ్ లార్డ్స్ స్టేడియంలో హైయెస్ట్ సెంచరీస్ చేసిన బ్యాట్స్మెన్గా జో రూట్ రికార్డ్ సృష్టించాడు. అండ్ అంతేకాదు తన 37 ఇంటర్నేషనల్ సెంచరీస్, అంటే అట్ ది ఏజ్ ఆఫ్ 33 or 34 అనుకుంటా. అండ్ ఇంకా తనకి చాలా ఏజ్ అయితే ఉంది. ఇంకా సచిన్ టెండూల్కర్ రికార్డ్ను ఓవర్టేక్ చేయడానికి కేవలం 15 సెంచరీలు మాత్రమే కావాలి. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ గెట్ దేర్ ఆర్ నాట్, బట్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ దిస్ జనరేషన్ రిగార్డింగ్ ద టెస్ట్ ఫార్మాట్. అండ్ ఆ తర్వాత చూసుకుంటే బెన్ స్టోక్స్ అయితే బుమ్రాకు 4 కొట్టడం అయితే జరిగింది. అండ్ ఆ 4 అయిన వెంటనే బుమ్రా బౌలింగ్లోనే ఒక ఇన్కమింగ్ డెలివరీతో అవుట్ అవ్వడం జరిగింది. అండ్ బుమ్రా అసలు బెన్ స్టోక్స్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. మన ఇండియా సిరీస్లో బెన్ స్టోక్స్ని ఎలా బౌల్డ్ చేసేవాడో, ఇండియాలో అయిన సిరీస్లో బెన్ స్టోక్స్ని ఎలా బౌల్డ్ చేసేవాడో సేమ్ ఇక్కడ ఇంగ్లాండ్లో కూడా సేమ్ అదే విధంగా బౌల్డ్ చేశాడు. అండ్ బెన్ స్టోక్స్కి అసలు ఏం అర్థం కాలేదు. అండ్ ఆఫ్టర్ దట్ చూసుకుంటే జో రూట్కి కూడా ఒక ఇన్కమింగ్ డెలివరీ వచ్చింది అండ్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని క్లీన్ బౌల్డ్ అయ్యాడు జో రూట్ కూడా. అండ్ ఈ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. అండ్ జో రూట్ అవుట్ అవగానే క్రిస్ వోక్స్ కూడా కేపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ ఇనీషియల్గా మన వాళ్ళు అయితే ఎవరు అపీల్ చేయలేదు, ఓన్లీ స్లిప్స్ నుంచి కేఎల్ రాహుల్ ఒక్కరే అపీల్ చేశారనుకుంటా. బట్ ఆ తర్వాత మాత్రం తను అపీల్ చేసేసరికి అందరూ అపీల్ చేశారు. బట్ ఎంపైర్ అయితే నాట్అవుట్గా ఇచ్చాడు. మనం డిఆర్ఎస్ కాల్ తీసుకొని డిఆర్ఎస్లో మనం ఆ వికెట్ని దక్కించుకోవడం అయితే జరిగింది. డిఆర్ఎస్లో క్లియర్ స్పైక్ వచ్చింది అండ్ క్రిస్ వోక్స్ అలా అవుట్ అయ్యాడు. అప్పటితో బుమ్రాకి 4 వికెట్స్ అయ్యాయి. అండ్ ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అయితే జేమీ స్మిత్ని డ్రాప్ చేయడం జరిగింది. ఐ థింక్ సిరాజ్ డే 2లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ లక్ తన సైడ్కి లేదు. అండ్ అన్ఫార్చునేట్లీ వికెట్స్ అయితే ఓన్లీ లాస్ట్ వికెట్ మాత్రం వచ్చింది సిరాజ్కి. అండ్ అక్కడ జేమీ స్మిత్ని డ్రాప్ చేయడం కొంచెం మనం డిసడ్వాంటేజ్లోకి వెళ్ళామని చెప్పాలి. ఎందుకంటే ఆ తర్వాత జేమీ స్మిత్ని 5 runs దగ్గర డ్రాప్ చేసాం. బట్ ఆ తర్వాత హీ మూవ్స్ ఆన్ టు కంప్లీట్ హిస్ హాఫ్ సెంచరీ. అంతేకాదు జేమీ స్మిత్తో పాటు మన బ్రైడెన్ కార్స్ కూడా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అయితే నడిచింది వన్స్ ఓక్స్ అవుట్ అవ్వగానే. అండ్ ఒకవేళ జేమీ స్మిత్ క్యాచ్ కానీ పట్టుంటే మేబీ మనం 300 లోపే ఇంగ్లాండ్ రిస్ట్రిక్ట్ చేసే వాళ్ళమి, విచ్ ఈస్ అన్ ఐడియల్ స్కోర్ ఫర్ అస్. అండ్ మేబీ అదే జరుగుంటే వీఆర్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ గేమ్. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. సో ఇంగ్లాండ్ ఆ తర్వాత 387 runs అయితే స్కోర్ చేయడం జరిగింది. బట్ ఆ క్యాచ్ అయితే కొంచెం క్లీన్ క్యాచే. కేఎల్ రాహుల్కి టెక్నిక్ ఎలా పట్టాలో అర్థం కాలేదు. ఇలా సైడ్ ఆన్లో తీసుకోవాలా లేదా రివర్స్ కప్లో తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లో కేఎల్ రాహుల్ అయితే ఆ క్యాచ్ని డ్రాప్ చేయడం జరిగింది. సో ఫైనల్గా సిరాజ్ అయితే జేమీ స్మిత్ని అవుట్ చేయడం జరిగింది. ఒక అవుట్ గోయింగ్ డెలివరీతో కేపర్ క్యాచ్ ఇచ్చి జేమీ స్మిత్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 5 for ఒకటే మనకి కావాల్సింది. అండ్ జస్ప్రీత్ బుమ్రా జాఫ్రా ఆర్చర్ని ఒక ఇన్కమింగ్ డెలివరీతో అవుట్ చేశాడు. సో లాస్ట్లో బషీర్ అండ్ ఆర్చర్ ఇద్దరూ కలిసి బ్రైడెన్ కార్స్కి ఇనఫ్ టైం, లైక్ తన హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడానికి ఇనఫ్ టైం అయితే వాళ్ళు నిలబడగలిగారు. అండ్ లాస్ట్లో బ్రైడెన్ కార్స్ని బౌల్డ్ చేసి సిరాజ్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ని అయితే ముగించాడు. అండ్ ఆఫ్టర్ దట్ మన టీమిండియా అయితే ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఓవర్ అయితే 13 runs వచ్చాయి. యశస్వి జైస్వాల్ 3 boundaries స్కోర్ చేశాడు. బట్ ఆ నెక్స్ట్ ఓవర్లోనే జాఫ్రా ఆర్చర్ వేసిన ఒక బ్యూటిఫుల్ బాల్కి అయితే అవుట్ అవ్వడం జరిగింది. జాఫ్రా ఆర్చర్ వేసిన బాల్ అయితే మంచి పేస్తో వచ్చింది అండ్ అవుట్ సైడ్ కట్ అయింది లెఫ్ట్ హ్యాండర్కి. అండ్ ఐ థింక్ మేబీ అక్కడ స్లోప్ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. లైక్ మీకు స్లోప్ అంటే ఏంటో తెలియకపోతే స్లోప్పై ఆల్రెడీ ఒక వీడియో చేశాను. మేబీ మీకు ఇక్కడ ఐ కార్డ్స్లో వస్తుంది. వీడియో ఎండ్ అయ్యాక మీరు చూడండి, ఎండ్ కార్డ్స్లో కూడా ఉంటుంది. సో స్లోప్ గురించి తెలుసుకోవడానికి ఆ వీడియో చూడండి. అండ్ ఆ తర్వాత చూసుకుంటే కరుణ్ నాయర్ అండ్
కేఎల్ రాహుల్ మధ్య ఒక క్లాసీ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇద్దరు కలిసి చాలా బ్యూటిఫుల్గా ఆడారు, చాలా క్లాస్గా ఆడారు. బట్ అన్ఫార్చునేట్గా కరుణ్ నాయర్కి ఎందుకో లక్ అయితే కలిసి రావట్లేదు. ఎక్కడి వరకు హార్డ్ యాట్స్ చేసి వచ్చాడు, బట్ అన్ఫార్చునేట్గా తనకి లక్ అయితే కలిసి రావడం లేదు. ఫస్ట్ టెస్ట్లో తప్పించి మిగతా 2 టెస్టుల్లోని కూడా తనకి స్టార్ట్స్ అయితే వచ్చాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ స్టార్ట్స్ని తను బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఐ హోప్ హీ గెట్స్ అ సెంచరీ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. స్టార్ట్స్ అయితే వస్తున్నాయి తనకి, బట్ వాటిని సరిగ్గా ఉపయోగించుకోవడంలోనే ఉంటుంది. తను అవుట్ అయినప్పుడు జో రూట్ ఒక ఎక్సలెంట్ క్యాచ్ తీసుకోవడం జరిగింది. అండ్ అదొక రికార్డ్ బ్రేకింగ్ క్యాచ్. ఇప్పటి వరకు రాహుల్ ద్రావిడ్కి టెస్ట్లో 210 క్యాచెస్ ఉండేవి. దాన్ని క్రాస్ అయ్యి ఒక ఫీల్డర్గా జో రూట్ 211 క్యాచెస్ని అయితే తీసుకున్నాడు. అండ్ అది ఒక బ్యూటిఫుల్ క్యాచ్ అనే చెప్పాలి. సో కరుణ్ నాయర్ అవుట్ అయ్యాక మన కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే వచ్చాడు. అండ్ శుభ్మన్ గిల్ స్టార్టింగ్ నుంచి కూడా చాలా సాలిడ్గా కనిపించాడు. బట్ ఇంగ్లాండ్ వాళ్ళు డిఫరెంట్ టాక్టిక్స్ అయితే ట్రై చేశారు. జోఫ్రా ఆర్చర్తో షార్ట్ బాల్ వేయించారు. అండ్ క్రిస్ వోక్స్తో చూసుకుంటే ఇన్కమింగ్ డెలివరీస్తో ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేద్దామని ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ గిల్ అయితే చాలా బాగా కనిపించాడు ఆడినంతసేపు. బట్ అన్ఫార్చునేట్గా ఒక క్రిస్ వోక్స్ వేసిన ఒక అవుట్ గోయింగ్ డెలివరీకి అయితే అవుట్ అవ్వడం జరిగింది. సో ఇంగ్లాండ్ వాళ్ళు డిఫరెంట్ అయితే ట్రై చేశారు. మేబీ అది అదంతా శుభ్మన్ గిల్ మైండ్లో ప్లే అయినట్టుంది. అండ్ తను అవుట్ అయిన విధానం చూసుకుంటే నాకు ఎందుకో మిగతా అన్ని బాల్స్ చూసుకుంటే తను సాలిడ్గా డిఫెన్స్ చేశాడు, చాలా సాలిడ్గా డిఫెన్స్ చేశాడు. అండ్ వెయిట్ ట్రాన్స్ఫర్ కూడా కరెక్ట్గా ఉండేది. బట్ ఆ అవుట్ అయిన బాల్ చూసుకుంటే బ్యాక్ ఫుట్ కొంచెం స్టక్ అయిందేమో అనిపించింది. కొంచెం ఫ్రంట్ ఫుట్ కొంచెం ముందుకు వచ్చి ఉంటే మేబీ ఆ బాల్ నిక్ చేసేవాడు కాదేమో, లైక్ సాలిడ్ డిఫెన్స్ చేసేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అండ్ తను కూడా అవుట్ అయిపోవడం జరిగింది. సో మేబీ ఇక్కడ మనకి ఈ డే 2లో శుభ్మన్ గిల్ వికెటే మనకు కొంచెం క్రూషియల్ వికెట్ అనుకోవచ్చు. ఒకవేళ శుభ్మన్ గిల్ వికెట్ పడి ఉండకపోతే మేబీ వీఆర్ ఆన్ ది టాప్ అనే అనుకోవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆల్రెడీ ఇంగ్లాండ్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు. అండ్ దాన్ని మనం కౌంటర్ చేయాలంటే ఇన్ఫామ్ ఉన్న శుభ్మన్ గిల్ బాగా ఆడడం మాత్రం చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్గా తను అవుట్ అవ్వడం జరిగింది. అండ్ తను అవుట్ అయిన తర్వాత లక్కీలీ రిషబ్ పంత్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. ఇంజురీ అయితే తను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను. అండ్ తను కూడా ఒక 3/4తో సాలిడ్గానే కనిపించాడు. అండ్ అదర్ ఎండ్లో కేఎల్ రాహుల్ మాత్రం తను ఆడిన కవర్ డ్రైవ్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ అంటేనే మనం కవర్ డ్రైవ్ అనుకుంటాం. బట్ కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆడుతున్నాడు. టెక్స్ట్ బుక్లో ఎలా ఆడుతారో ఎగ్జాక్ట్లీ అలానే ఆడుతున్నాడు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ కేఎల్ రాహుల్ అని ఎందుకన్నానంటే తను చేసిన హాఫ్ సెంచరీ వల్ల కాదు, తను డ్రాప్ చేసిన క్యాచ్ వల్లే. ఒకవేళ తను కానీ ఆ డ్రాప్ క్యాచ్ చేసి ఉండకపోతే మేబీ మనం చెప్పాను కదా ఈ గేమ్లో రైట్ ఆన్ టాప్ ఉండే వాళ్ళమే. బట్ అన్ఫార్చునేట్లీ తన డ్రాప్ వల్ల ఇంగ్లాండ్ వాళ్ళు మేబీ 100+ రన్స్ యాడ్ చేశారనుకుంటా ఆ తర్వాత. సో ఈ డే 3లో చూసుకుంటే మనకి కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ అయితే మనకి చాలా కీలకం. అండ్ మెయిన్లీ రిషబ్ పంత్ అనే బ్యాటర్ చాలా కీలకం. రిషబ్ పంత్ అట్లీస్ట్ 2 సెషన్స్ ఆడగలిగితే వి విల్ రైట్ అవే ఇన్ ద మ్యాచ్. సో రైట్ నౌ మనం కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంగ్లాండ్ లోవర్ ఆర్డర్తో కంబ్యాక్ ఇచ్చింది అండ్ మనం కూడా కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. లెట్స్ సీ డే 3లో ఏం జరుగుతుందని చూడడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడానికి నాకు మోటివేటెడ్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ we will meet in next video. Bye.